జై మెగాస్టార్. మలస్త కాకా. సాయిరా నరసింహారెడ్డి. మెగాస్టార్ అంటే మనిషి కాదురా, ఒక యూనివర్సిటీ. రారు శ్రీనివాస్ అన్న, ఇవాళ మా సురభి పుట్టినరోజు. స్వీట్స్ తీసుకోర్రే. వద్దు, మీరిచ్చే స్వీట్ తీసుకొని హ్యాపీ బర్త్డే చెప్పనీకి రాలేదు. తీసుకున్న అప్పు తిరిగి కట్టమని అడగడానికి వచ్చినాం. అట్లంటారేంది? నెల నెల వడ్డీ కడుతున్నాగా లాల్ గారు. అట్టట్ట మరి అసలెవడు కడతాడు? అప్పుడెప్పుడో మా నాన్న స్నేహితుడివి కదా అని అప్పిస్తే ఇప్పటి వరకు నాకు నయా పైసా లాభం లేదు. ఇక ఊరుకునేది లేదు. నాకు మొత్తం పైసలు ఇస్తేనే ఇక్కడి నుంచి గదిలేది. అప్పులన్నే నేనేం ఊరుడిచిపెట్టి వెళ్ళిపోనన్నా. ఒక్క 2-3 నెలలు టైం ఇయ్యుర్రి, ఎంతో కొంత తీరుస్తా. ఎంతో కొంత కాదు, మొత్తం ఇయ్యాల్సిందే. ఇప్పుడే ఇయ్యాలే. ఇప్పుడా? వచ్చిన దాంట్లోంచి నెల నెలా మిత్తి కడతానే ఉన్నా. ఇప్పుడే మొత్తం కావాలంటే ఎట్టా? ఒక్క వారమైనా టైం ఇయ్యుర్రి. అదెట్లా? ఇప్పుడే ఇయ్యాలే. బ్యాంకు లోన్ అప్లై చేసిన, అది రాగానే ఎంతో కొంత ఇస్తా. తీసుకో. నువ్వు థియేటర్ డెవలప్మెంట్ కోసం లోన్ అప్లికేషన్ పెట్టావు, కానీ అది రిజెక్ట్ అయింది. అదేం సార్, మీరు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా కదా. మీకు లోను ఎందుకు శాంక్షన్ కాలేదో చెప్పడం నా డ్యూటీ కాదు. కష్టం. నీకిప్పుడు లోను రాదు, బయట అప్పు పుట్టదు. మా అప్పులు తీర్చాలంటే నీ దగ్గర పైసలు లేవు. ఈ టైంలో బయటపడే దారే లేదు. కష్టం. ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతా ఉంది. భూమి మీద చిన్న కోడిపిల్ల 4 మెతుకులు తింటాంది. ఆ గద్ద ఇన్పరెక్కలేసుకొని విదుల్చుకుంటూ గా కోడిపిల్లని చూసింది. పాపం గా కోడిపిల్లకు తెలియదు కదా గద్ద చూసిందని. ఏదో దాని తిండి అది తింటనే ఉన్నది. ఆకలి మీద ఉన్న గద్ద ఇన్పరెక్కల్ని విదుల్చుకుంటా సర్రమని కిందికొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయింది. ఈ కథల గద్ద నేనే. కొడిపిల్ల సురభి. తీర్చాడట, మీ అందరి అప్పు తీర్చాడట. ఇప్పుడే కాకనాథం చెప్పిండు, ఈ సురభి నాకు అమ్మి మీ అందరి అప్పు తీర్చాడట. ఏం కాకా? నేను అమ్మను. మంచి కడుగుతున్నాం కదా అని నెత్తికెక్కి కూర్చుంటున్నావు. డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు. ఇగో ఇలా అడిగితే మొహం మొగ్గలో పెట్టుకుంటారు. నాకు డబ్బులు కావాలంటే. ఈ థియేటర్ నమ్ముకొని ఇంకెంత అప్పు చేస్తావా? పైసా ఆదాయం లేదు, నష్టాల పుట్టని నమ్ముకొని తిరుగుతున్నావు. అట్లా అనుకుర్రి, ఎట్లనైనా తీరుస్తానంటున్నా కదా. ఆడని సినిమాలు, జనాలు లేని టాకీస్, డెవలప్మెంట్ చేయనికి పైసలు లేని నువ్వు. సురభిని సాధుడు నీతోని కాదు, నాకిచ్చే. ఖచ్చితంగా ఆడే సినిమాలు వస్తాయి. నా సురభిలో ఆడిస్తా. రాకపోతే ఈ సురభి కూలిపోతే కూలనియ్యను. అంత దాకా వస్తే నేనేమో మంచి సినిమా తీయించి నా సురభిలో ఆడిస్తా. బరాబర్ సినిమా తీస్తాం. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. ఏంటురా, మీ అప్పులు తీరవనికి పైసలు లేవు గాని సినిమా తీస్తాడంట, సురభిలా ఆడిస్తాడంట. సినిమా టాకీస్ నాకు అమ్మే స్వామి, నీ అప్పులన్నీ తీరుతా అంటే ఇంటలేడు. మీరేమంటారు? ఆయన ఏం చేసుకుంటే మాకేంది, ముందుగా పైసలు ఇవ్వమను రీ. ఏమంటారో వింటున్నావా? 2 రోజుల్లో సినిమా తీస్తావా? పోనీ వారం, నెల రోజులు తీసుకో. తీస్తాం. నెల రోజుల్లో సినిమా తీస్తాం. కాకా సినిమా తీస్తాడంట, సురభిని అలంకరిస్తాడంట. కాకా గట్లా నీ షార్ట్ ఫిలిమో డాక్యుమెంటో తీస్తే కుదరది. సినిమా తీయాలను, కథ బాగుండాలి, జనాలకు నచ్చాలి. ఛాలెంజా? నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నా. 1 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు తీసిన సినిమా ఈ టాకీస్ లో వేయాలి, ఆడియాలే కాకా. లేకుంటే సురభి నేల కూల్తది. అర్థమైందా? నా సురభిని కాపాడుకోవటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టా.
ఒప్పుకుంటున్నా. అభి దుర్గా రే ఆ, ఇన్ని అప్పులు చేసిన మాట ఎవరు నమ్ముతారు? ఎందుకైనా మంచిది అగ్రిమెంట్ చేపించి కాకతో సంతకం పెట్టిరి. సరే ఒక్క సార్, నెల మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. ఓ మీరేనా కాకబలం? ఇన్నా మీ గురించి పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేసుకుంటూ అల్లరి చిల్లరి తిరుగుతురంట. కూల్చేస్తా సురభిని. అప్పుడు అడిగిపోతారా? నువ్వు మా సురవినే కాదు మా ఫ్రెండ్షిప్ ని కూడా టచ్ చేయలేవు. చేయంద్ర నత్తి నా కొడుకు నీ యొక్క. రేయ్. మీరు మీ పొంగుల ఫ్రెండ్షిప్. రేయ్. మాట్లాడు. రూపాయి టికానా లేని కుక్క బతుకులకు పౌరుషం ఏం తక్కువ లేదు. ఎవరినిరో కుక్కలు అంత రోషం అంటున్నావు? ఉన్నోళ్ళైతే సురభిని కాపాడుకోర్రా. రేయ్, అప్పుల్లోళ్ళని రెచ్చగొట్టి వదిలింది నేనే. ఏం చేస్తారా? నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆరా? చంపుతా ఏమనుకుంటున్నారు బేవర్స్ నా కొడుకులు. రేయ్. రేయ్, సారీ ఇంద్ర సారీ. మేమెందుకు వానికి సారీ చెప్పాలి? ఆగబి ఇప్పుడు సారీ చెప్తే ఏమైతుంది? వాడు ఏమన్నాడో తెలుసా? వాడు ఏమన్నాడో తెలుసా నీకు? ఈ అబ్బా వద్దన ప్లీజ్ అన్న. అరే ఏమంటే ఏమైతుంది రా పవన్? ఇప్పుడు కొట్లా ఎందుకురా? మిమ్మల్ని వదిలిపెట్టను రా. పోరా. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కట్. పోరా బయటికి. పోరా పో.